తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలు కూడా కామన్ డైట్ ఫుడ్ నేటి నుంచి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు అలాగే సంక్షేమ శాఖ వసతి గృహాలు కూడా ప్రారంభించడం అనేది ఆయా మంత్రులు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా 87 ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకుల పాఠశాలలు కూడా ఈరోజు స్థానిక ఎమ్మెల్యేలు అలాగే ప్రారంభించారు. ముఖ్యంగా మన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీపంలో ఉన్నటువంటి రామిరెడ్డిగూడెం ప్రాంతంలో ఏదైతే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడ కామన్ ఫుడ్ డైట్కి సంబంధించిన కూడా ఆయన ప్రారంభించారు. ముఖ్యంగా కొంతమంది విద్యార్థులు మన దగ్గర ఉన్నారు, మిగతా విషయాన్ని వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఫుడ్ ఎట్లా ఉంది? కామన్ డైట్ ఫుడ్ ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. గతం కంటే ఈ మెనూ ఎట్లా తేడా అనిపిస్తుంది మీకు? ఇంతకుముందు అయితే మాకు చికెన్ ఇట్లా పెట్టకుండే, ఓన్లీ సండేస్ మాత్రమే చికెన్ పెడుతుండే. మంత్లీ వన్ టైం మటన్ పెడుతుండే, ఎవ్రీ వీక్ చికెన్ పెడుతుండే. ఇప్పుడు మాత్రం మంత్లీ 2 టైమ్స్ మటన్, 4 టైమ్స్ చికెన్ పెడుతున్నారు. ఇంకనేమో మార్నింగ్ టైంలో వెజిటేబుల్ చట్నీ పెడుతున్నారు. చాలా పొంగల్ రైస్ చేంజ్ అయింది, పొంగల్ రైస్ లేదు, ఇప్పుడు జీరా రైస్ ఉప్మా వచ్చింది. ఇంకా మార్నింగ్ 4 టైమ్స్ రాగి జావా పెడుతున్నారు, బూస్ట్ 2 టైమ్సే పెడుతున్నారు. ఇంకా బ్రేక్లో బనానా ఇస్తున్నారు. లంచ్ అయితే చట్నీ విత్ రైస్, చట్నీ విత్ ఘీ, దాల్, రసం పెడుతున్నారు. కడ్డు కూడా కొంచెం చిక్కగా ఉంటుంది. లంచ్లో చికెన్, బగారా రైస్, మిల్లీమేకర్ కర్రీ, కట్, సాంబార్. అంటే గతంలో మెనూ ఎట్లా ఉంటాయి, ఈరోజు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం మెనూ చేంజ్ చేశారు కదా, అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది? ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయింది ఫుడ్. ఇప్పుడు ఇంకా టేస్టీగా కూడా అనిపిస్తుంది మాకు ఫుడ్. ఇంతకుముందు బ్రేక్లో బనానా ఇవ్వకుండా ఇప్పుడు బ్రేక్లో బనానా ఇస్తున్నారు. అంటే ఈరోజు మొదటి రోజు కూడా ఏమేమి మీకు మెనూ పెట్టారు? మార్నింగ్ జీరా రైస్ విత్ పల్లి చట్నీ, మిల్క్ విత్ బూస్ట్, బ్రేక్లో బనానా, ఆఫ్టర్నూన్ బగారా రైస్, చికెన్ తినని వాళ్ళకి మిల్లీమేకర్ కర్రీ, కడ్, సాంబార్, దాల్. రైట్, మీరు చెప్పండి, మీకు మెనూ ఇంతకుముందు ఎట్లా ఉండే, ఇప్పుడు మెనూ ఏ రకంగా పెట్టిండు, మీకు ఈ మెనూ నచ్చిందా? అంటే ఇంతకు ముందుకు మెనూ నచ్చింది, ఇప్పుడు మెనూ ఇంకా నచ్చింది. ఎందుకంటే అప్పుడు ఒకటే కర్రీ, చికెన్ సండే అయితే చికెన్ కర్రీ పెడుతుండే, అప్పుడు 1 టైం మటన్ పెడుతుండే, 3 టైమ్స్ చికెన్ కర్రీ పెడుతుండే. ఇప్పుడు 4 టైమ్స్ చికెన్ కర్రీ, 2 టైమ్స్ మటన్ కర్రీ పెడుతున్నారు. చికెన్ తినని వాళ్ళకి, నాన్ వెజిటేరియన్కి మిల్లీమేకర్ కర్రీ కూడా పెడుతున్నారు. ఇంకా మార్నింగ్ కూడా ఇంక్రీజ్ అయింది, మాకు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇంక్రీజ్ అయింది. 4 సార్లు, అప్పుడు ఒకటేసారి రాగి జావా పెడుతుండే, ఇప్పుడు 4 సార్లు రాగి జావా, 4 సార్లు టీ పెడుతున్నారు సాయంత్రం, ఇంకా 2 సార్లు బూస్ట్ పెడుతున్నారు. ఇంకా మాకు ఫ్రూట్స్ కూడా చాలా ఇస్తున్నారు, ఇక్కడ ఆరెంజ్, గువా అట్లా చాలా ఫ్రూట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, అంటే గతంలో కూడా అంటే గత మెనూ ప్రకారంగా కాకుండా అంటే ఎక్కడెక్కడ జిల్లాలో కూడా కొన్ని స్కూళ్ళ పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్ అనే ఏర్పాటు జరిగింది. దాని నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం మెనూ ప్రకారంగా వండించాలని నిర్ణయం తీసుకున్న పట్ల మీరు ఏం చెప్తారు? అంటే ఇంతకుముందు మాకు కొంచెం వేరేలాగా పెడుతుండే, ఇప్పుడు కొత్త డైట్ పెట్టిరు. మాకు బ్రేక్లో ఆకలి వేస్తుండే ఇంతకుముందు అయితే, ఇప్పుడు ఆఫ్టర్నూన్ వరకు కడుపు ఫిల్గా ఉండాలన్న అంటే మాకు మార్నింగ్ రాగి జావా పెడతారు, ఇంకా బ్రేక్ టైంలో బనానా ఇస్తారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే రసం పెడతారు, పప్పు పెడతారు, ఎగ్ ఉంటుంది. ప్రతిరోజు ఎగ్ ఉంటుంది, ఎగ్ లేనప్పుడు చికెన్ లేదా మటన్ ఉంటుంది. చికెన్ తినని వాళ్ళకి మిల్ మేకర్ కర్రీ పెడతారు. పాపడం కూడా వచ్చింది ఇప్పుడు. ఇంకా ఈవినింగ్ ఇంతకుముందు అయితే ప్రతి సండే మాత్రమే పెడుతుండే టీ, ఇప్పుడైతే వీక్లీ 4 టైమ్స్ టీ పెడుతున్నారు. నైట్ డిన్నర్లో కూడా చట్నీ పెడుతున్నారు. మొత్తమైన కూడా చూస్తే హాస్టల్లో కూడా అయితే కామన్ డైట్ ఫుడ్ కూడా చాలా బాగుందని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఇక్కడ గురుకుల పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్తో కలిసి ఇక్కడ విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే గారు స్వయంగానే కూర్చొని ఇక్కడ భోజనం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు కూడా భోజనం చాలా మంచిగా ఉంది. గతంలో కంటే కూడా ఈ మెనూ మార్పు చేయడం వల్ల చాలా మంచి అనిపిస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా మెనూ ప్రకారం కూడా చాలా మంచి అనిపిస్తుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైనా మిగతా విషయానికి సంబంధించిన ఎమ్మెల్యేని అడిగే ప్రయత్నం చేద్దాం. స్థానిక ఎమ్మెల్యేని ఏ విధంగా స్పందిస్తారని వారిని అడిగే ప్రయత్నం. సార్, ఒక్క నిమిషం సార్, ఎట్లా అనిపిస్తుంది? కామన్ డైట్ ఫుడ్ ఈసారి ఓపెన్ చేశారు, 10 ఏళ్ల తర్వాత కూడా మెస్ ఛార్జీలు కూడా పెంచారు, కాస్మెటిక్ ఛార్జీలు కూడా 200% పెంచారు. ఎట్లా అనిపిస్తుంది సార్? ఇది మాది ప్రజాప్రభుత్వం. ప్రజలకు ఏం కావాలనో అది అడిగి మరీ చేసే ప్రభుత్వం. నవంబర్ 1 నుంచి
మేము ఏదైతే కొత్త మెనూ ఇంట్రడ్యూస్ చేసినామో అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను చాలామంది పిల్లల్ని అడిగిన, ఇగో మా నిఖితని అడిగితే ఎక్సలెంట్ సార్ అంటుంది. అడగండి ఒకసారి. చెప్పండి అమ్మా, ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది సార్? ఫుడ్ చాలా టేస్టీగా ఉంది సార్. నవంబర్ 1 నుంచి మాకు కావాల్సినవన్నీ తింటున్నాం. మాకు ఇష్టమైనవన్నీ పెడుతున్నాడు సార్. స్పెషల్ స్నాక్స్ ఉంటున్నాయి. నైట్ ఈవినింగ్ వెజిటేబుల్ చట్నీ ఉంటుంది. సాంబార్, రసం, కర్డ్, కర్రీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు సార్. మాకు చాలా ఫుడ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అయింది సార్. కాస్మెటిక్ అమౌంట్ కూడా ఇంక్రీజ్ చేసారు. ఈ ఫుడ్ వల్ల మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇంటి దగ్గర సేమ్ ఎలా తింటున్నామో అలానే అనిపిస్తుంది. రైట్ సార్, ముఖ్యంగా అంటే ఈ ఛార్జీలు పెంచడం వల్ల కూడా గతంలో కూడా మనం ఎన్నోసార్లు ఉమ్మడి మామనాథ్ జిల్లాలో కూడా ఫుడ్ పాయిజన్ అనే వార్తలు విన్నాం. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని నిర్ణయమంటారు. చూడండి, భ్రష్టు పట్టుపోయిన వ్యవస్థను మార్చాలంటే టైం పడుతుంది. ఈ 10 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. సో మెల్లగా ఒక్కో దాంట్లో సంస్కరణలు తీసుకొస్తున్నాము. నిపుణులతోటి కమిటీలు వేస్తూ ఉన్నాము. వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా మనం ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఎక్కడో దగ్గర చిన్న పొరపాట్లు జరుగుతాయి, సహజం. వాటన్నిటినీ కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. ఒక్కోసారి శిథిలావస్థలో బిల్డింగ్స్ ఉంటాయి, స్టోరేజ్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. సో అవన్నీ ఇప్పుడు ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా క్వాలిటీ రా మెటీరియల్ సప్లై చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే బడ్జెట్ పెంచుతూ ఉన్నాం. డైట్ ఛార్జెస్ పెంచుతూ ఉన్నాం. అంటే ప్రతి విద్యార్థి మీద ఫుడ్ కోసం పెట్టే ఖర్చును మేము 40% పెంచినాం. కాబట్టి ఇప్పుడు 99% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కాంట్రాక్టర్లు కానీ వంట మనుషులు కానీ క్వాలిటీ మెటీరియల్ తెస్తారు. క్వాలిటీ మెటీరియల్ తోటి వంట మంచిగా రుచికరంగా అవుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈరోజు ఈ మెనూ చూస్తూ ఉంటే కొన్ని తల్లిదండ్రులతో మాట్లాడినాం. మా ఇంట్లో కూడా ఇంత అద్భుతంగా పెట్టాం సార్. మేము పని ఒత్తిడిలో ఉండి ఏదో ఒక కూర చారు చేసి పిల్లలకు పెడతాము. కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి కేర్ తీసుకుంటున్నారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చాలా అద్భుతంగా ఉంది. అది కూడా పద్ధతి ప్రకారంగా ఉంది. ఆడపిల్లలకి ఏం కావాలో, మగపిల్లలకి ఏం కావాలో వాళ్ళ పౌష్టికాహారం దృష్టిలో పెట్టుకొని మొత్తం అన్ని న్యూట్రియంట్స్ వాళ్ళకు వచ్చేటట్టుగా, మినరల్స్ వాళ్ళకు వచ్చేటట్టుగా, వాళ్ళ ఎదుగుదలకు అంటే ఫిజికల్ ఎదుగుదల, మెంటల్ ఎదుగుదల రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని డైటీషియన్స్ తోటి కన్సల్ట్ చేసి ఈ మెనూస్ ప్రిపేర్ చేయడం జరిగింది. అది కూడా మొత్తం చార్ట్ వేసేసారు. ఇప్పుడు తర్వాత ఆపరేషన్ మాన్యువల్ ఒకటి ఇస్తూ ఉన్నాం. సో దాన్ని బట్టి ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా ఈరోజు ఏం వంట చేస్తూ ఉన్నారు, ఎంత క్వాంటిటీ పెడతా ఉన్నారు, ఏమేమి పెడతా ఉన్నారని చాలా స్పష్టంగా పబ్లిక్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాం. మీరు కూడా విజిట్ చేయండి, చూడండి. ఈరోజు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మొత్తానికి మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year లోపలనే ఇంత మంచి కార్యక్రమం మేము ప్రారంభం చేసుకోవడం అనేది చాలా మంచి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ఆడపిల్లల మొక్కల్లో ఆ నవ్వులు చూస్తూ ఉంటే, ఆ వెలుగులు చూస్తూ ఉంటే మాకు చాలా తృప్తిగా ఉంది. రైట్, మొత్తం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన గడిచినప్పుడు కూడా ఏదైతే కామన్ డైట్ ఫుడ్ కూడా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హర్షణంగా విషయం ఏదైతే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థులు కావాల్సిన ముందే మెనూ ప్రకారంగా అయితే 3 వీక్స్కి సంబంధించిన మెనూ ప్లాన్ ప్రకారంగా ప్రతిరోజు ఏమేమి వంట చేయాలన్న ప్రకారంగా రూల్ ప్రకారంగా ఏదైతే మెనూను తయారు చేస్తారో ఆ మెనూ ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు కావచ్చు, అలాగే వసతి గృహాలు కూడా ఆ మెనూ ప్రకారంగా వంటలు చేస్తారని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. ముఖ్యంగా పిల్లలకు నాణ్యమైన భోజనం వడ్డించడమే మా ప్రభుత్వం లక్ష్యం. గురుకుల పాఠశాల ఉన్నటువంటి పేద ఉన్నటువంటి విద్యార్థులకు మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం అండగా ఉంటుంది. వాళ్ళకి నాణ్యమైన భోజన విద్యను అందించే విధంగా మేము కృషి చేస్తాం. ముఖ్యంగా విద్యా శాఖకు సంబంధించిన భారీ ఎత్తున నిధులు కేటాయించడం, ఈ నిధులు కేటాయించడంతో విద్యార్థులకు కావాల్సిన వసతులు కల్పించి మెరుగైన భోజనం, విద్యను అందించే దిశగా మేము పనిచేస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.